వీటితో గుండె జబ్బులు దూరం. గ్రీన్ టీ, దానిమ్మ రసం, బీట్రూట్ రసం, పసుపు కలిపిన పాలు. వీటితో గుండె రక్తనాళాల్లో అవరోధాలు పేర్కొనే పరిస్థితి కుంటుపడుతుంది. అందుకు తోడ్పడే అంశాలు ఈ పానీయాల్లో ఏమున్నాయంటే ఆక్సిజన్ను మోసుకు వెళ్తూ రక్త ప్రవాహానికి తోడ్పడే రక్తనాళాల్లో కాలక్రమేణా అవరోధాలు పేరుకుపోయి అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య తలెత్తుతుంది. క్రమేపీ పేరుకుపోయే కొలెస్ట్రాల్, కొవ్వు లేదా కాల్షియంలు రక్తనాళాలను మోసుకుపోయేలా చేసి రక్తపోటుకు, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తాయి. కాబట్టి ఈ పరిస్థితికి దోహదపడే ఇన్ఫ్లమేషన్, చెడు కొలెస్ట్రాల్లను తగ్గించే ఆహార నియమాలను పాటించాలి. గ్రీన్ టీ. గ్రీన్ టీలోని కార్టిచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో ప్రధాన అవరోధాలకు దోహదపడే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం వల్ల రక్తనాళాల్లోని అంతర్గత గోడల పనితీరు పడి రక్తనాళాల్లో నమ్యత పెరిగి రక్త ప్రవాహం సాఫీగా జరుగుతుంది. కాబట్టి రోజుకు 2 నుంచి 3 కప్పుల తాజా గ్రీన్ టీ తాగడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానిమ్మ రసం. దానిమ్మలోని ప్యూనికాలజిన్స్, యాంతో సయానిన్స్ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ను, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగితే గుండె రక్తనాళాల్లో ప్లేక్ నిల్వలు తగ్గుతుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ను కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఈ పండు ప్రయోజనాలను పూర్తిగా పొందాలనుకుంటే తాజా దానిమ్మ రసాన్ని చక్కెర జోడించకుండా తాగాలి. బీట్రూట్ రసం. ఈ రసంలో నైట్రేట్స్ ఉంటాయి. వీటిని శరీరం నైట్రిక్ యాసిడ్గా మలుచుకుంటుంది. దాంతో రక్తనాళాలు విప్పారి రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రవాహం మెరుగవుతుంది. ప్రతిరోజు బీట్రూట్ రసం తాగడం వల్ల రక్తనాళాల బిరుసుతనం తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.